ఢిల్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్ బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అయితే మెరుగైన సీట్లు సాధించి పవర్ మేకర్గా మారాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాగా ఢిల్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారతామంటూ ఎంఐఎం బరిలోకి దిగింది. మరి ఢిల్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది? ఆ పార్టీ నిజంగా గేమ్ చేంజర్ అవుతుందా? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావం చూపిస్తోందా? మెరుగైన సీట్లు గెలిచి కింగ్ మేకర్గా మారుతుందా? లేదంటే ఓట్లు చీల్చి గేమ్ చేంజర్ అవుతుందా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని పాత బస్తీలో తప్ప మరో చోట బలమైన ప్రభావం చూపించని పార్టీ ఏఐఎంఐఎం. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడూ స్థిరమైన సీట్లను తెలంగాణలో మాత్రమే గెలుచుకునే మజ్లిస్ పార్టీ మహారాష్ట్ర, బీహార్, యూపీల్లో కాస్త ప్రభావం చూపగలిగే సత్తా ఉంది. కానీ దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. కానీ అక్కడ తమకు బలం ఉందని, ఈసారి తప్పకుండా సీట్లు గెలుస్తామంటూ బరిలోకి దిగింది ఎంఐఎం పార్టీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ముస్తఫాబాద్ నుంచి తాహిర్ హుస్సేన్, ఓఖ్లా నుంచి షఫాయర్ రెహమ్ ఖాన్ పోటీ చేయనున్నారు. వీటితో పాటు బాబర్పూర్, బల్లి మారాన్, చాందనీ చౌక్, జంగాపూర్, సదర్ బజార్, మాఠియా మహల్, కార్వాన్ నగర్, సీలంపూర్ సెగ్మెంట్ల నుంచి బరిలో నిలవాలని పార్టీ నిర్ణయించింది. ఈ నియోజకవర్గాల్లో ముస్లింలు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు. ఈ సెగ్మెంట్లలో గత 2 టర్మ్ల నుంచి ఆప్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. కార్వాన్ నగర్ నుంచి మాత్రం 2020లో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. 2 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఎంఐఎం వచ్చే వారం మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఢిల్లీ అసెంబ్లీకి ప్రకటించిన 2 అభ్యర్థుల్లో ఒకరు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ అల్లర్లలో నిందితుడిగా ఉన్న తాహిర్ హుస్సేన్ను ముస్తఫాబాద్ నుంచి బరిలోకి దించింది. ఈయన జమియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా కావడం గమనార్హం. ఇప్పటికే ఇతని అభ్యర్థిత్వంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ విమర్శలను పట్టించుకొని ఎంఐఎం ఢిల్లీ అల్లర్లలో మరో నిందితుడు సోహైబ్కు కూడా టికెట్ ఇవ్వాలని చూస్తోంది. దీనిపై విమర్శలు రాగా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చని, ప్రజలు ఓటేసిన వాళ్లు మాత్రమే గెలుస్తారని, తాము నిలిపిన క్యాండిడేట్స్ హిస్టరీపై ఎంఐఎం పార్టీ వివరణ ఇస్తోంది. ఇతర పార్టీల అభ్యర్థులు జైలుకు వెళ్లొచ్చిన వారు ఉన్నారని పేర్కొంటోంది. కాగా ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ మధ్యనే పోటీ నెలకొంది. ఇండియా కూటమిలోనే ఉన్న కాంగ్రెస్ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీలు కేజ్రీవాల్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంఐఎం కీలక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఎంఐఎం అభ్యర్థుల కారణంగా మైనారిటీ ముస్లింల ఓట్లు చీలిపోతాయనే ఆందోళన నెలకొంది. అదే జరిగితే ఆప్ తీవ్రంగా నష్టపోతుంది. అది బీజేపీకి అంతిమంగా కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆప్, కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేస్తూ ఉండడంతో బీజేపీ వ్యతిరేక ఓట్లు ఈ 2 పార్టీల మధ్య చీలుతాయనే ఆందోళన ఉంది. ఇప్పుడు దీనికి ఎంఐఎం కూడా తోడు కావడంతో బీజేపీకి మార్గం సుగమం చేసినట్లు అవుతుందనే చర్చ జరుగుతోంది. గతంలో కూడా యూపీ, బీహార్లలో ఏఐఎంఐఎం అభ్యర్థుల కారణంగా బీజేపీయేతర పార్టీలు నష్టపోయాయి. తాజాగా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఎంవీఏ కూటమి ఓట్లను భారీగా ఎంఐఎం చీల్చిందన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. పలు చోట్ల మహాయుతి గెలుపునకు పరోక్షంగా ఎంఐఎం సాయం చేసిందన్న చర్చ కూడా జరిగింది. ఇక ఇప్పుడు ఢిల్లీలో కూడా ఎంఐఎం అదే చేయబోతుందనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఎంఐఎం మాత్రం తమకు బలం ఉన్న చోట్లే పోటీ చేస్తున్నామని, తమకు వేరే పార్టీకి బి పార్టీలాగా మాట్లాడడం సరికాదని అంటోంది. ఎన్నికల్లో కనీసం 4-5 సీట్లు గెలుచుకోవడం ద్వారా కింగ్ మేకర్గా మారాలని ఎంఐఎం భావిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న 70 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు 36 సీట్లు అవసరం. అయితే ప్రస్తుతం బీజేపీ, ఆప్లతో పాటు కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తూ ఉండడంతో హంగ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఐఎం కూడా 4-5 సీట్లు గెలుచుకుంటే కింగ్ మేకర్ అయ్యే అవకాశాలుంటాయి. అందుకే ఎంఐఎంను బరిలోకి దించినట్లు తెలుస్తోంది. మరి ఎంఐఎం ఆశలు నెరవేరుతాయా లేదా అనేది వేచి చూడాలి.